హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలంటూ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి. మున్నేరువాగు ఇటీవలే ఖమ్మం సహా 3 జిల్లాలను ఉంచేసింది. ఇప్పుడు గోదావరి భయపెడుతోంది. భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సోమవారం రాత్రి 33 అడుగుల వరద ఉండగా మంగళవారం 5:15కు 48 అడుగుల వరద నమోదైంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కరకట్టపై రాకపోకలను నిలిపివేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఇంటెక్ వెల్ సమ్మక్క సాగర్ బ్యారేజీల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 10,29,130 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. గోదావరి నది విజయవాడను ఇంకా పూర్తిగా కృష్ణమ్మ ముక్కుపుడుకను అందుకుంటుందా అన్నటువంటి స్థాయి లోపల ఈరోజు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. మరి ఇక్కడ చూసాం, కరకట్ట వరకు కూడా ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉన్నది. ఈ యొక్క బుడమేరు కాలువ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆక్రమణకు గురవడం వలన, ఆ ప్రాబ్లం వలన ఈరోజు ఒక రకంగా విజయవాడ అంతా కూడా మునిగిపోతే, ఈరోజు పడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా స్టోరేజ్ వాటర్ అంతా కూడా విడుదల చేసే వరకు గోదావరి నది ప్రవాహం పెరిగింది. మరి దిగువగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరి మొన్న జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా మరి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. పొలమంతా కంకర తొలగేదెలా దేవర. మరి వరదకు మొత్తం కూడా మొన్నటి పడ్డటువంటి వర్షాలకు అన్నిటికీ వరదకు మొత్తం కూడా ఇసుక, మట్టి, కంకర మొత్తం కూడా భూమి మీదకి కొట్టుకొచ్చింది. చాలా వరకు కూడా పొలాల లోపల ఇసుక పేరుకుపోయింది, కంకర పేరుకుపోయింది, మట్టి పేరుకుపోయింది. సరే, మట్టిని ఏదో విధంగా లెవెల్ చేయొచ్చు, కానీ ఇసుక, కంకర పేరుకుపోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి భూమి మీద. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపెడ మండలం చిల్లంచెర్లకు బీటీ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి కంకర పరిచారు. అంటే రోడ్ల మీద పరిచినటువంటి కంకర వరద ప్రవాహానికి కొట్టుకొచ్చి ఇట్లా పంట పొలాల మీద పడటం అనేది అక్కడ ఉన్నటువంటి రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నది. కాబట్టి దీని మీద కూడా అధికారులు, ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని వాళ్లకు సహాయపడే విధంగా, ఆ కంకరను తొలగించే విధంగా మార్గాలు ఆలోచించి ఆ దిశగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, జిఎన్ఎస్ఎస్ ఉంటే హైవేలపై 20 కిలోమీటర్ల ఉచిత ప్రయాణం. ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ వసూలు. ప్రైవేటు వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న ప్రైవేటు వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకి 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. వంతెనలు, బైపాస్, సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు 2008ని మంగళవారం సవరించింది. టోల్ గేట్లు లేకుండా జిఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేసే చర్యలో భాగంగా ఈ ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలుస్తూ ఉన్నది. వసూలు చేయడం బంద్ చేస్తామని చెప్పని అంటలేరు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి జాతీయ రహదారి మీద టోల్స్ వస్తూనే ఉన్నాయి, వసూలు చేసుకుంటూనే ఉన్నారు. అది చాలా దారుణంగా వసూలు చేస్తారు. కోటాను కోట్ల రూపాయలు ఈరోజు టోల్స్ కట్టే పరిస్థితే ఉన్నది. ప్రజలందరూ కూడా ప్రైవేటు వాహనదారులు జాతీయ రహదారిపై వెళ్ళాలంటే టోల్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి ఉన్నది. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవలే వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం. మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు, పచ్చని పొలాల్లో ఇసుక మేటలు, అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు. ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన. బాధిత గ్రామాలు 358, బాధిత ప్రజలు 1.97 లక్షల మంది. మృతులు 33 మంది. కూలిన, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇల్లు 4,200. ఇతరత్ర గృహాలు, గుడిసెలు 3,200. కొట్టుకుపోయిన పశువులు 11,000. భారీ నష్టం జరిగిన జిల్లాలు ఖమ్మం, మహబూబాబాద్. ఈ నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే మరి ఈ యొక్క ఆక్రమణలకు, అవి మునిగిపోవడానికి, వాతావరణ అస్థిరతకు కారణమయ్యారా. కాబట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి. జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి. ప్రత్యేక గ్రాంట్గా 71,000 కోట్లు ఇప్పించాలి. కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటాను 41% నుంచి 50%కి పెంచాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. రాష్ట్రానికి సవాలుగా రుణభారం, ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతుంది. ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం.
కేవలం ప్రతిపాదనలు మాత్రమే చేయగలుగుతారు, మీరు గట్టిగా గల్లబట్టుకొని అడగలేరు. అడుగుతా ఇంత కట్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నాయకుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రాన్ని నిలదీసేటోడు. ఈరోజు 41% నిధులు కాదు 60% నిధులు రాష్ట్రానికి వచ్చినా మనకు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అడిగే దాంట్లో పట్ల దమ్మ ఆ విధంగా ఉంటుంది. ఈరోజు మీరు కేంద్రంతో సత్సంబంధాలు అని చెప్పారంటారు, వాళ్ళకు సత్సంబంధం మనతో లేనప్పుడు మనం వాళ్ళతో ఎందుకు ఉండాలి? మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ ఘర్షణలో 40 మందికి గాయాలు. రాజకీయాల కంటే మతపోరే ఎక్కువ, దానిపైనే భారత్లోని ఘర్షణలు. లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత. మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి. ఆమె పేరు మీద ఆమె పేరుతో యూనివర్సిటీ పెట్టడం కాదు, యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం కాదు, విద్యా వ్యవస్థ యొక్క నాణ్యత ప్రమాణాలు కూడా పెంచితే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.